శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో మార్చి 26 నుండి మొదలైన శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం పూర్ణాహుతి వేడుకగా సోమవారం సింహగిరి జరిగింది. 5 రోజుల పాటు అద్భుతంగా సాగిన వేడుకలకు స్వామివారి శాంతి కళ్యాణంతో శాస్త్రోక్తంగా ముగింపు చెప్పారు. శ్రీ సుదర్శన నారసింహ చక్ర నారాయణ స్వామివారికి విశేష ఆరాధన, వేదోక్త విన్నపాలతో యజ్ఞతంతు పూర్తి చేసి శాంతి కళ్యాణంను వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. ఈ 5 రోజుల పాటు ఆదిశేష వాహనంపై సర్వజన మనోరంజని వాహనం, హనుమత్ వాహనం, గరుడ వాహన, సూర్యప్రభ వాహనాలపై ఉత్సవమూర్తులకు దేదీప్యమానంగా తిరువీధి సేవలు జరిగాయి. ముగింపు సందర్భంగా యజ్ఞంలో భాగస్వామ్యమైన దాతలు సాయి కుమార్, వెంకటేశ్వర ప్రసాద్, శ్రీనివాస్ అండ్ శిరీష దంపతులు, ఆడారి ఆనంద్ కుమార్, భాస్కర్ రెడ్డి, రంగారావు, అప్పలరాజు, సత్యం, రాఘవరావు, కామయ్య చౌదరి, జగన్మోహన్ రెడ్డి, శ్రీమతి జయశ్రీ తదితరులకు, అలాగే యజ్ఞంలో వేదమంత్రాలను జపిస్తూ స్వామివారి సేవలో తరించిన రిత్వికులకు, వివిధ ప్రాంతాల నుంచి, దేవస్థానాల నుంచి పాల్గొన్న వేద పండితులకు, ప్రచార బాధ్యతతో భక్తులకు చేరువ చేసిన మీడియా మిత్రులకు, అలాగే వివిధ స్వచ్ఛంద సేవలకు, ధర్మకర్తల మండలి సభ్యులకు, ఆలయ ఉద్యోగులకు ఈవో శ్రీనివాసమూర్తి, ఆలయ అర్చకులు ఘనంగా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈవో శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, ఇదంతా అప్పన్న స్వామివారి ఆదేశం అని, వారి ఆదేశం అనుగ్రహంతో సంపూర్ణ విజయవంతంగా ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. ప్రధానంగా ఆలయ ఉద్యోగులు రాత్రి పగలు ఐకమత్యంతో శ్రమించారు అంటూ అందరి సహకారం వలన ఇంత పెద్ద స్వామి కార్యం నిర్వహించగలిగామని అన్నారు. మీడియా, స్వచ్ఛంద సంస్థలు, పండితులు, దేవస్థానం ఉద్యోగులను సత్కరించారు. రిత్వికులకు సంభావనతో గౌరవించారు. కార్యక్రమంలో దాతలకు సముచిత స్థానం కల్పించారు. భక్తుల భాగస్వామ్యం, కళాకారుల నృత్యాలు, వివిధ వాహన సేవల్లో అద్భుతంగా ఉందని అన్నారు. అనంతరం ప్రధాన అర్చకులు ఐవి రమణమూర్తి, గొడవతి శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, కర్రి సీతారామాచార్యులు తదితర అందరికీ సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.